అసలు సుంతి అవసరమా? ఎవరికి చేయాలి, ఎవరికి చేయొద్దు? కొన్ని వర్గాల్లో కంపల్సరీ చేస్తారు. అది కొన్ని వర్గాలకే పరిమితం అని చెప్పేసి కొంతమంది అంటారు. అసలు దీనిలో ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఏంటి? యూజువల్గా ఎప్పుడైతే సూంతి చేస్తారో ఈ గ్లాన్స్ అనేది దాని మీద ఉండే స్కిన్ ఉండదు, అంటే అది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది జనరల్గా. అప్పుడు ఏమవుతుంది, సెన్సిటివ్నెస్ అనేది ఉండదు. సెన్సిటివ్ టచ్ చేస్తేనే ఎగురుతూ ఉంటారు కొంతమంది, ఏం సార్ ఇంత జల్లరింత ఉంది. ఆ సెన్సిటివ్నెస్ పోయి సెక్షువల్ టైమింగ్ కూడా రిలేటివ్గా ఇది 20% అబ్బాయిల్లో ఉంటుంది. సెన్సిటివ్నెస్ తగ్గింది సార్, ఎక్కువసేపు చేయగలుగుతున్నా. ఎస్. నెంబర్ 2, ఆ చర్మం ఉండడం వల్ల ఒకటో రెండో డ్రాప్స్ ఆఫ్ యూరిన్ లోపల ఉండిపోయి నువ్వు సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆ స్కిన్కి దానికి మధ్యలో అడేషన్స్, స్మెగ్మా, ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ అంతా ఉండిపోయి కొందరికి స్మాల్ స్టోన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి వాళ్ళకు కూడా సుంతి మంచిది. సో నెంబర్ 3, షుగర్ వచ్చింది అనుకోండి, కొందరిలో ఫస్ట్ సైన్ ఆఫ్ షుగరు దీంట్లో ఉంటుంది. సార్ మీరు ఎప్పుడో వీడియో చెప్పారు, చూసాం సార్, మీ దగ్గరికి రాకుండా కూడా నేను HbA1c చెక్ చేయించుకున్నాను, షుగర్ ఉంది సార్. సో ఫ్యూచర్లో షుగర్ వచ్చే వాళ్ళకు కూడా ముందే సూంతి చేసింటే ఈ క్రాక్స్ కానీ టైట్నెస్ కానీ ఉండకుండా హెల్ప్ అవుతుంది. 4వది, స్కిన్ కింద ఏదో వాడి బ్యాడ్ లక్ పెనిస్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం మామూలు ఏదో డస్ట్లే లేదా స్మెగ్మా సార్ చెప్పాడు కదా అనుకుంటాం. అది చిన్న గ్రోత్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏందమ్మా ఇది ఎప్పటి నుంచి ఉందంటే మామూలు అనుకున్నాను సార్. అదే మీకు ఆ స్కిన్ లేదనుకోండి, ఒకవేళ ఏదైనా చిన్నది వచ్చిన సార్ ఏదో గుల్లలాగా వచ్చింది చూడండి అంటే రేట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ చక్కగా ఇంక్రీజ్ అవుతాయి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.